బుధాదిత్య యోగం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారి పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం. మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది. యోగాలన్నింటిలో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము, మాలవ్య యోగము, హంసతూలిక, తల్పం పైన ఉండేటటువంటి హంసమాలిక యోగం, ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని. వాటిల్లో మొట్టమొదటిది, అన్నిట్లకంటే ఎక్కువైనటువంటిది, చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం. ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి, రాజకీయ నాయకులకి, పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు. కాదు, సామాన్య మనిషికి కూడా ఉంటుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, రారా బాబు, వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు. చూసారా? వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. దీన్నే బుధాదిత్య యోగం అంటారు. అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి 25వ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు. మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ 12 రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే, ఇప్పుడు చాలామంది ఒకే క్లాసులో చదువుకుంటారు, గవర్నమెంట్ టెస్టులు రాస్తారు, మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. ఒక కలెక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో ఏదో. ఇది బుధాదిత్య యోగం. మరి ఎంతోమందికి కోట్ల కొద్దీ రూపాయలు ఉంటాయి, వాళ్ళంతా కూడా కాలినడకన నడుస్తారు. అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు. ఎందువలన? మీకు బుధాదిత్య యోగం. ఇప్పుడు మన చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు. గురునాథ్ శర్మ గారు, మా వేణు అంటే వేణుస్వామి కాదండి, మామూలు వేణు. మరి అలాగే చక్కగా చాలామంది, అనంత శర్మ, వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు. మరి ఎందువలన అంటే, అందువలన బుధాదిత్య యోగాలు ఉన్నాయి వారికి, కొంటారనమాట. అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వెళుతూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారులు, జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట. కాబట్టి బుధాదిత్య యోగం, బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాలను మనం, ఈ యొక్క నక్షత్రాలని, రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే, మే 29వ తేదీన అంటే మే 18 అని కొంతమంది అంటున్నారు, మే 18న రాహువు మీన రాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం, ఆ శని మీనరాశిలోనే ఉండిపోవడం, అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడము, ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము. ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే 14న రావడం, ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి, టీడీపీలో మరి ఆస్థానం చేసినటువంటి, పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి కాలేజీలనే ఒక ఊపేసి వారానికి 2 వీడియోలు చొప్పున మొత్తం 8 వీడియోలు దడ్డలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు, వీళ్ళంతా బుధాదిత్య యోగాలనే పుట్టారు. అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నీ కూడా. అందువలన ఏది కోరుకుంటే అది, ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే, అందరూ మీకు తెలిసిన వాళ్ళని. ఇప్పుడు బయట బోల్డ్ ఎంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి, బుధాదిత్య యోగం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బుధాదిత్య యోగం. కార్లు కొనుక్కుంటున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్య యోగమేనండి. మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి, ఇళ్ళు, డబ్బులు లేకుండానే ఇళ్ళు, ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిత్య యోగమే.
మరి ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది ఏం చేసుకున్నా మా వేణుస్వామి రాయల్స్ కార్లో నేను వస్తున్నాను, నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాడు, లోకో పైలట్. అవును, మరి అది బుధాదిత్య యోగమే. పూర్వజన్మల్లో ఎన్నో పుణ్యాలు చేశారు వీళ్ళంతా కూడా. అందువలన బుధాదిత్య యోగాలు. అందువలన ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందన్నమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది. అందువల్ల మనకు అవకాశం లేదేమో, మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మదన పడద్దు. బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం. అదే మన ముల్లపూడి స్పెషల్. వింటున్నారా? కాబట్టి నిరాశపడకండి. మీరు అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం, ట్రిక్స్. అండ్ మా స్టూడెంట్స్ అడుగుతారండి, ఎంసెట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావడం? షార్ట్ కట్స్, షార్ట్ టర్మ్ కోర్స్, తక్కువ టైంలో ఐఐటీని కొట్టాలా, నీట్ కొట్టాలా. ఆ కాలం వడ్లమూడి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే. మాకు తెలీదా ఎంసెట్లో ట్రిక్స్? అట్లాగే ఈ జ్యోతిష శాస్త్రంలో మా గురుదేవులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది మా గురుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారు ఐఏఎస్ పిహెచ్డి వారు, ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాం. వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను, కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం. ఖర్చు లేనటువంటివి, డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ 12 రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా మనకు బుధాదిత్య యోగం పట్టింది. అత్యంత లాభం పొందేటటువంటి వ్యక్తులు ఈ కర్కాటక రాశి వారి యోగం వల్ల. కాబట్టి లాభంలో ఉన్నటువంటి రవి బుధల వలన ప్రభుత్వ సబ్సిడీల నుంచి మీకు అన్నీ కూడా రావడం జరుగుతాయి. ప్రభుత్వం నుంచి అంతా సహకారం జరుగుతుంది. అలాగే విద్యలో మంచి రాణింపు అనేటటువంటిది మీకు వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు పెరిగిపోతాయి. మీరందరూ కూడా చంద్రగుప్త మౌర్యలాగా అయిపోతారు చక్కగా. తర్వాత అంటే రాజరికం అంత టాప్ వస్తుంది. అలాగే పార్థులాగా అయిపోతారు, అర్జునుడిలాగా. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ధనస్థానంలోకి కేతు వస్తున్నాడు. మరి గురుగ్రహము మనకి మే 14 తర్వాత లాభంలోకి వ్యయంలోకి రావడం జరిగింది. కాబట్టి కొంచెం కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, వీటిల్లో పోలీస్ స్టేషన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. సెక్యూరిటీలు, సంతకాలు ఇవన్నీ కూడా పెట్టకండి. ఎంత ఫ్రెండ్స్ అయినా సరే అడిగినా సరే మీరు జాగ్రత్తగా ఉండాలా. గురునాథ్ శర్మ గారిలాగా చాలా తప్పించుకు తిరుగుతూ ఉండాలన్నమాట. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు విద్యార్థులు తెగ చదువుతున్నారండి. ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం వల్ల ఇళ్ళు కొంటారు, స్థలాలు అంటారు. మరి ఏం కార్లు? ఈ ల్యాండ్ రోవర్ల కార్లు. మరి మనం వేణుస్వామి వచ్చిన తర్వాత రాయల్స్ కార్లో తిరుగుతున్నాను అన్నాడంట. మరి అలాంటి కార్లు మీరు కొనడం అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి చక్కగా మీరు ఈ యొక్క కర్కాటక రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా ఉంది మీకు పరిస్థితి. రైతులు మరి చక్కగా అష్టమంలోకి మే 18 తర్వాత కొంచెం కష్టమని చెప్పాలి. జాగ్రత్తగా పంటలు పండించండి. వర్షాలు అవన్నీ కూడా తక్కువ వల్ల ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు కూడా కాస్త దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు చిన్న చితకా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళు, అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పరిహారాలు చేసుకోవాలి. మరి అష్టమ రాహు వచ్చేస్తున్నాడు కూడా రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే మినప సున్నుండలు తయారు చేయండి. మరి చక్కగా మీరు పేదవారందరికీ కూడా పంచండి. ఈ విధంగా దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. అలాగే మరి చక్కగా ఈ యొక్క మహాలక్ష్మి మంత్రాన్ని జపించండి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.